కోహ్లీ కూతకు తలవంచిన తలా టీం 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్లో బెంగళూరు జట్టు విజయం అందుకుంది. ఐపీఎల్ ఆరంభ సీజన్లో 2008లో చపాక్ స్టేడియంలో ఆర్సీబీ విజయం సాధించింది. ఆ తర్వాత చపాక్ పిచ్పై ఆర్సీబీ ఇంతవరకు గెలవనే లేదు. అయితే శుక్రవారం జరిగిన పోరులో చెన్నైపై 50 పరుగుల తేడాతో ఆర్సీబీ జట్టు ఘన విజయం సాధించింది. 197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు పోగొట్టుకుని కేవలం 146 పరుగులు మాత్రమే చేసింది. రచిన్ రవీంద్ర 41 పరుగులు మినహా మిగతా ప్లేయర్లంతా విఫలమయ్యారు. చివర్లో ఎంఎస్ ధోని 30 పరుగులతో అడపాదడపా బౌండరీలు, సిక్సర్లు కొట్టిన ఫ్యాన్స్ ఖుషి అయ్యారే తప్ప మ్యాచ్ మాత్రం గెలవలేకపోయారు. దీంతో ఆర్సీబీ జట్టులో క్రెడిట్ మాత్రం బౌలర్లకే ఇవ్వాలి. ముఖ్యంగా హ్యాజల్వుడ్ 3 వికెట్లు, యష్ దయాల్, లివింగ్స్టోన్ చెరో 2 వికెట్లు పడగొట్టి సీఎస్కే నడ్డి విడిచారు. దీంతో పవర్ ప్లేలో సీఎస్కే జట్టు ఓటమి దాదాపు ఖరారయ్యింది. రెండవ ఓవర్ వేసిన హేజల్వుడ్ రాహుల్ త్రిపాఠిని 5 పరుగులకే పెవిలియన్ బాట పట్టించాడు. ఆ తర్వాత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ను 0 పరుగులకే పెవిలియన్ బాట పట్టించాడు. వెంటనే భువనేశ్వర్ కుమార్ దీపక్ హుడాను 4 పరుగులకే పెవిలియన్ బాట పట్టించాడు. ఈ దెబ్బకి సీఎస్కే పవర్ ప్లేలో కేవలం 30 పరుగులు మాత్రమే చేసింది. ఇక రచిన్ రవీంద్ర, దూబే కాసేపు ప్రతిఘటించిన సీఎస్కే ఓటమి మాత్రం ఆపలేకపోయారు. ఇక చివరిలో బ్యాటింగ్కు వచ్చిన ధోని 3 ఫోర్లు 2 సిక్సర్లతో కూల్గా విరుచుకుపడడంతో స్టేడియానికి వచ్చిన అభిమానులు కాస్త ఊరట చెందారు. కానీ సీఎస్కే మాత్రం దారుణంగా ఓడిపోయింది. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. ఫిల్ సాల్ట్ 32 పరుగులు, కింగ్ కోహ్లీ 30 పరుగులు చేశారు. ఆ తర్వాత కెప్టెన్ రజత్ పటిదార్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 32 బంతుల్లోనే 4 ఫోర్లు 3 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. ఇక చివరిలో టిమ్ డేవిడ్ 8 బంతుల్లోనే 22 పరుగులు చేయడంతో ఆర్సీబీ జట్టు సీఎస్కే ముందు భారీ టార్గెట్ను ఉంచింది. ఇక మొత్తానికి ఈ మ్యాచ్ ఓటమితో సీఎస్కే పాయింట్ల టేబుల్లో 7వ స్థానానికి పడిపోయింది. ఇక 50 పరుగుల తేడాతో ఆర్సీబీ జట్టు గెలవడంతో భారీ నెట్ రన్ రేట్ను సాధించడమే కాకుండా 4 పాయింట్లతో టేబుల్ టాప్లోకి చేరింది ఆర్సీబీ జట్టు.